శోభిత నాగచైతన్యాల యొక్క ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రకరకాల యాస్పెక్ట్స్ మళ్ళీ మళ్ళీ డిస్కషన్‌కొస్తున్నాయి. రకరకాల అంశాల గురించి జనాలు మాట్లాడుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో సమంత, నాగచైతన్య విడిపోవడం అనేది చాలా నార్మల్‌గా జరిగి ఉంటే, తెర వెనక ఎవరు లేరు. నిజంగానే వాళ్ళు మనస్పర్ధలతో విడిపోయారు అనే అంశం జరిగుంటే, ఎటువంటి చీటింగ్ చేయలేదు సమంత గాని, నాగచైతన్య గాని తమ స్పౌజుల్ని అనేది జరిగుంటే ఎవరు ఈ రోజుకి ఎవరు పెద్దగా మాట్లాడరు ఎవరి గోల వాళ్ళు. కానీ అప్పట్లో ఒకళ్ళెవరు ఉండబట్టే నాగ చైతన్యకి సమంతకి నాగ చైతన్య దొరికిపోయాడు అనేటువంటి రూమర్స్ రకరకాల స్పెక్యులేషన్స్ నడిచాయి. అయితే ఈ రోజు శోభితని అతను ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోవడం అనేది ఆ రూమర్స్ కి అవి నిజమే అనేటువంటి ఒక బలాన్ని అయితే స్ట్రాంగ్ గా చేకూరుస్తున్నాయి. ఎవరు అఫీషియల్ గా చెప్పినప్పుడు మనం ఎవరి మీద నిందేయకూడదు. బట్ స్టిల్ దట్స్ ద హోల్ సినారియో జనాలు మాట్లాడుకుంటుంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. గతంలో ఆమ్, సమంతాన్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు, నాగ చైతన్యం దగ్గర నుంచి చూసినటువంటి ఫ్యామిలీ పీపుల్ గాని, ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు గాని, ఈ సినిమాల్లో పనిచేసే మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరి నుంచి వచ్చినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో మీకు గుర్తుంటే కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి టైంలో చేనేతకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు సమంత. ఆ టైంలో కేటీఆర్‌తో మంచి స్నేహం. రామ్ చరణ్, కేటీఆర్, మహేష్ బాబు, సమంత, రకుల్ ప్రీత్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ బ్యాచ్‌గా ఉండేవారు. ఆ టైంలో కొన్ని ఇష్యూస్ నడిచాయి. అయితే మొన్న రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఎక్కువ దృష్టి గెలిచిన 3 నెలల తర్వాత ఎక్కువ దృష్టి దేని మీద పెట్టారంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు మీద పెట్టారు. మీకు గనక గుర్తుంటే. సో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో, అది చాలా పెద్ద వాస్ట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తారు ఈ పొలిటీషియన్స్ అంటే, గతంలో చంద్రబాబు మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ మీద ఉన్నాయి. కేసీఆర్ మీద ఉన్నాయి. మరి దిగిపోయేటప్పుడు రేవంత్ మీద కూడా ఉండొచ్చు. దిగిపోయేటప్పుడు మళ్ళీ గెలిచేటప్పుడు ఆయన మీద కూడా ఉండొచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నక్సలైట్లని, టెర్రరిస్టులు, ముఖ్యంగా మావోయిస్టులు, నక్సలైట్లు ఒక సీఎం మీద గాని, మంత్రి మండలి మీద గాని ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కోసం వాడతారు. ఫోన్ ట్యాపింగ్ అనే కాన్సెప్టే అందుకొచ్చింది టెక్నాలజీ. రెండోది ఏంటంటే ఆమ్, మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణలు జరగకుండా చూడడానికి ఇంటెలిజెన్స్ విభాగం వాడుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఉంది. అయితే దేశంలో కూడా మోడీ మీద కావచ్చు, గతంలో సోనియా మీద కూడా కావచ్చు, భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అసలు మమతా బెనర్జీ అయితే నా ఫోన్ కంప్లీట్ గా హ్యాక్ అవుతుంది. ఎవరో నా ఫోన్ లో ఏం మాట్లాడినా వింటున్నారు అంటూ సోనియా ఆ, మమతా బెనర్జీ చాలాసార్లు వ్యాఖ్యానించారు. సో దానికోసం వాడతారు జనరల్ గా. అది రాను 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 ఎట్లా అయిపోయిందంటే, మొన్న బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత నీచం అంటే, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్లు తమ భార్యల ఫోన్లను ట్యాప్ చేసినంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మొన్న ఆ స్కామ్ అనండి, ఆ సిచ్యువేషన్ దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బయటపడింది. అంటే మీ సేఫ్టీ నా సేఫ్టీ కాకుండా అధికారులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ఫోన్లు కూడా సేఫ్ కాదు. ఏదైనా ప్రైవసీ కిందకు వస్తుంది ఇదంతా. సో సేఫ్టీ కాదు అనే విషయం మొన్న జరిగిన అంశాల్లో తేలింది. అయితే ఇందులో భాగంగా సమంత ఈ ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో, చైతన్య ఎవరితోనో క్లోజ్ గా ఉంటున్నాడు అని తన ప్రీతం అనేటువంటి తన హెయిర్ డ్రెస్సర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందో, సమంతకి తెలుసో తెలియకో లేకపోతే తన ఫ్రెండ్లీ హెల్ప్ కోసమో కేటీఆర్ ద్వారా కొంతమంది నాగ చైతన్య యొక్క ఫోన్లు ట్యాప్ చేశారని, అందువల్ల శోభితతో రిలేషన్షిప్ ఉందనే విషయం బయటపడింది అనేసి చాలా మంది ఇప్పుడు పాత వీడియోలన్నీ కూడా చాలా మంది వైరల్ చేస్తున్నారు, చాలా మంది పోస్ట్ చేస్తున్నారు దాని గురించి. దానికి తోడు ఆమ్, ప్రీతం కూడా వీళ్ళిద్దరు అనౌన్స్ చేసినప్పుడు పోస్ట్ చేసినటువంటి థింగ్ ఏంటంటే, స్లట్ అనే వర్డ్ యూజ్ చేసి, సంతోషంగా ఉండు పతిత నువ్వు, ఇంకా ఆ వ్యక్తి నీవాడే, ఆ మగాడు నీవాడే, ఆ, అబద్ధాలని మోసాలని చెప్పి రిలేషన్స్ దాచలేము, అందుకనే ఆ అమ్మాయి విడిపోయింది అంటే ఇండైరెక్ట్ గా సమంతని వేరే అవతల ఎవరో అమ్మాయిని నాగ చైతన్యాన్ని మెన్షన్ చేసి అదే ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ పోస్ట్ చేశాడు ఎప్పుడు వాళ్ళు విడిపోయిన టైంలో. సో ఆ ఫోటోలు కానీ, లేకపోతే సమంత కొన్నిసార్లు మాట్లాడినటువంటి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా బాగా వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కొత్త పాయింట్ కూడా తెర మీద తీసుకొచ్చారు. సో అట్లా ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ఏకంగా ట్యాప్ చేసి మరి తనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందనే కోపంతో కూడా నాగ చైతన్య ఇంకా క్లోజ్ అయ్యాడు శోభితాకి. ఇది చాలా ప్రథమమైన ముఖ్యమైనటువంటి కారణం అని కూడా అంటున్నారు.